ఇంకోటి దీనికి సంబంధం లేని అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ అనేది ఎవరు ఊహించిన రీతిలో మరి 11 సీట్లకు పరిమితమైంది. దీన్ని మీరు అంటే ఒకప్పుడు మీరే నేను జనసేన కార్యకర్తని చెప్పుకున్నవాళ్ళు కదా, సో అది ఎలా మీరు దాన్ని బాగుంటుంది? పరిపాలన బాగా సాగాలనుకుంటాం, ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు అనేటువంటి జరగాలనుకుంటాం. డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు వెళ్తున్నటువంటి మార్గంలోనే మరింత వేగంగా ఆయనదైనటువంటి మార్క్ రాజకీయాలు ఆయన చేయాలని కోరుకుంటాం. ప్రజలకు మేలు కలగాలనుకుంటాం, ప్రజా తీర్పును గౌరవిద్దాం. ఓకే, ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది, గత ప్రభుత్వం కంటే కూడా మేలైన పరిపాలన సాగుతుంది అంటే అందరం కూడా స్వాగతిస్తాం, ఆనందిస్తాం. చంద్రబాబు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో అసాధ్యం, నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఆ మేనిఫెస్టో సాధ్యం అని నేను ఈ రోజు కూడా నమ్మట్లేదు. అధికారంలోకి వచ్చారని నా అభిప్రాయాలు మారవు కాబట్టి ఆ మేనిఫెస్టో సాధ్యం నేను నమ్మట్లేదు ఈ రోజు కూడా. సో ఆయన సాధ్యం చేసి చూపెడితే ఖచ్చితంగా మా అందరి గుండెల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి కూడా ప్రధానంగా ఆ మేనిఫెస్టోలో సాధ్యం కానిది అంటూ మీకు అనిపించింది బలమైనది చాలా చెప్పాం. గతంలో 15,000 కోట్లు కాపులకు ఇస్తాననేటువంటిది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాసిబిలిటీస్ అనేటువంటిది నాకు నియరెస్ట్ పాసిబిలిటీ కనిపించలా. మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి దాని ద్వారా ఆల్రెడీ ఉన్నటువంటి బడ్డల్లో ఏపీఎస్ఆర్టీసీ మీద ఎక్కువ పడుతుంది. అదే ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆ ఎలక్ట్రిక్ బస్సుల మీద పెట్టుంటే బాగుండేది కదా అనుకున్నాం. సో అలాగే పెన్షన్ పెంచడం అనేటువంటి దానిలో కానీ, వాలంటీర్ వ్యవస్థ కొనసాగించడం అనేటువంటి దానిలో కానీ, అలాగే బీసీ మహిళలకి లేకపోతే చాలామంది మహిళలకి 19 నుంచి 50 వరకు కూడా పెన్షన్లు ఇస్తానంటాం. కానీ ఏ వెల్ఫేర్ అనేటువంటిది సమగ్రాభివృద్ధి కాకుండా ఓట్ బ్యాంక్ కింద ఉన్నదని జగన్మోహన్ రెడ్డిని 600 వీడియోలో దుయ్యబట్టాము. మరి అంతకు మించి హామీలు ఇచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేటర్గా ఇదివరకు చేసిన ఆయన పనితీరు గురించి మీకు తెలుసు కాబట్టి, ఇదివరకు కూడా అన్ని లక్షల కోట్ల రూపాయలు సృష్టించి పంచిపెట్టలేదు కదా సార్. అడ్మినిస్ట్రేటర్గా ఆయన సమీక్షా శక్తిని ఎవరో తప్పట్టం. సమీక్షలు బాగా చేస్తారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తారు, ప్రభుత్వ యంత్రాంగంతో ఆయన పనులు చేయించినటువంటి నేపథ్యం. ఆ పనులు చేపించడం వల్లే ప్రభుత్వ యంత్రాంగం యొక్క కోపానికి గురి అధికారం కోల్పోయిన నేపథ్యం అన్నీ మనం చూసినాం. 1,00,000 కోట్లు 1,60,000 కోట్లు సృష్టించి పంచిపెట్టినటువంటి సందర్భం ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు యావత్ రాజకీయ చరిత్రలో ఇలాంటి మేనిఫెస్టో ఆయన ఇప్పుడు రూపొందించి ఉండరు. మొట్టమొదటిసారి ఒక సంక్షేమ కూడా కాదు సార్ ఇది. సార్ వెల్ఫేర్ అండ్ ఫ్రీబీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఉచితాలు వేరు, సంక్షేమాలు వేరు సార్. ఉచితాల ఆధారితంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. We almost get confused every time when we talk about welfare and freebies. Welfare is different, freebies is different. అంటే సంక్షేమంలో ఉచితాలు కూడా ఒక భాగంగా అదే 2 లక్షల కోట్లు మన ప్రణాళికేతర బడ్జెట్, ప్రణాళిక బడ్జెట్ ఉందనుకుందాం ఏటా. దాంట్లో మనం జీతభత్యాలు, పెన్షన్లో, ప్రభుత్వ కార్యాలయాలు నడపడం కోసం, ప్రభుత్వ ఆసుపత్రులు నడపడం కోసం, శిశు సంక్షేమం కోసం, స్త్రీ అభివృద్ధి కోసం, పోలీస్ స్టేషన్లు, వ్యవస్థ, సెక్యూరిటీ, ఇట్లన్నింటికి కొంత ఖర్చు పెట్టేటువంటివి అన్అవాయిడబుల్ ఎక్స్పెండిచర్ కాకుండా కొంత మనకి ఆ మిగతా రిమైనింగ్ సర్ప్లస్లో నుంచి ఈ పలానా పని మనం ఒక ప్రాజెక్ట్ కింద తీసుకుని చేస్తే వీళ్ళ జీవన స్థితిగతులు X నుంచి X+1కి, X+1 నుంచి X+2కి వస్తాయన్న పాలసీస్ని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నట్లని వెల్ఫేర్ స్కీమ్స్ అంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే వాళ్ళకి పథకం వీళ్ళకి పథకం అని చెప్పి మనం డబ్బులు పంచిపెడితే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చి రాష్ట్ర ఖజానాలోకి పడలేదనో, ఇంకా బాగా మెరుగ్గా చేయొచ్చనో, విద్య, వైద్యం, ఉపాధి లాంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టొచ్చనో మనం ఏకరవు పెట్టినప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల పైచిలుకు, 1,60,000 కోట్ల పైచిలుకు మేనిఫెస్టో అమలు చేయాలంటే, ఉచితాలకే వెళ్ళాలి అంటే రిమైనింగ్ అన్ని కూడా క్రైసిస్లో పడతాయి కదా. అది ఏం చేస్తారనేది 5 సంవత్సరాల్లో మనం ఒక 5 లక్షల కోట్లు సృష్టించుకున్నాం అనుకోండి. 5 లక్షల కోట్లు రావాలంటే ఎన్ని కంపెనీలు రావాలి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరగాలి, మన జీడిపి అనేటువంటిది ఎంత పరుగులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, మీకు తెలుసా అంటే ఒక వ్యక్తిగా మనకు తెలిసిన దాంట్లో ఇది తప్పు కదా అని ప్రశ్న, సందేహాలు మనకుండే. ఎలా చేయగలుగుతారు ఏంటి అనేది అది చూడాలా. ప్రభుత్వం ఇస్ వెరీ యంగ్ కసరు, ఇప్పుడు ఏర్పడి 2 నెలలు అయింది కాబట్టి ఏదో మరీ కాలేదు కాబట్టి స్పీడ్గా మనం స్పందించడం ఏం లేదు. ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం అనేటువంటిది రాజకీయాల మీద మాట్లాడటం అనేటువంటి సమంజసం కాదు. అప్పుడు శాంతి భద్రతలు ఖచ్చితంగా బాగుండాలా, అటాకులు లాంటివి తగ్గాలా, అలాంటివి జరగకూడదని కోరుకుంటాం. కానీ 1 ఇయర్ కూడా మనం టైం ఇవ్వకుండా ఎర్లీగా మనం దాని మీద రివ్యూ చేయడం అనేటువంటి సమంజసం చేయకూడదు యాక్చువల్గా చెప్పాలంటే.
12 months. చాలా మంది మీరు ఎన్నికలకు ముందు కాస్త ముందు ఏదో ప్లేట్ ఫిరాయించారు అంటూ మీ మీద వచ్చిన అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారిని సపోర్టర్ గా అప్పుడు దాకా ఆయన తిట్టలేదు కానీ అదే పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వీడియోలో గ్రాఫ్ ఆఫ్ వైఎస్ జగన్ అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిప్రాయం కెమెరా ఆర్పేసి మిమ్మల్ని అడిగిన మీరు అది చెప్తారుగా, జగన్ బలవంతుడండి, ముండోడండి, దైవారాధన దైవభీతి ఉందండి, అందుకే అక్కడ దాకా లాక్కొచ్చాడండి, 16 నెలలు జైలుకి వెళ్తే మామూలు విషయం అని చెప్పరా. చంద్రబాబు నాయుడు మామూలు రాజకీయ దురంధుడు కాదండి, పార్టీ మునిగిపోతుంటే నుంచి కూడా భుజాన్ని వేసుకొచ్చాడండి, ఎన్ని ఆర్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ దాటాడండి బాబు. 50 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మొత్తం వాళ్ళ కమ్యూనిటీ అంతా స్టీరప్ చేసి మోడీ దగ్గరికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పంపించడంలో కానీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీన్ని సాధించడంలో కానీ మామూలు వ్యక్తులు విషయం కాదని చెప్పి మాట్లాడుకోవా. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నచ్చని వాళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కొన్ని సందర్భాల్లో పొగుడతారు, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి నచ్చని వాళ్ళు చంద్రబాబు నాయుడు పొగుడతారు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నచ్చని వాళ్ళు పొగుడతారు. అది వాళ్ళ పెర్సెప్షన్లో నువ్వు అసలు మాట్లాడడానికి ఇల్లేదు అనుకున్నాను అనుకోండి, వాళ్ళ అభిమానం అనుకుంటాం. అది ఆ అభిమానం కోపం విధంగా వచ్చి నువ్వు అసలు మాట్లాడడానికి ఇల్లేదు పార్టీ గురించి అన్నారు. నేను ఎప్పుడు పార్టీలో లేని కదా, బయట నుంచి మద్దతుదారుడిగా మాట్లాడాను, అస్సలు మాట్లాడడానికి ఇల్లేదు అన్నాను. సంతోషం, నా ప్రాక్టీస్ నేను చేసుకోవడం గొడవ ఉంది. అందులో ఎవరినో కూర్చోబెట్టి కన్విన్స్ చేసేంత ఆసక్తి ఏముంటుంది సార్? అంటే వ్యక్తిగతంగా మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం? అది డిప్యూటీ సీఎం ఆయన బాగా చేయాలి, ఇంకా బాగా ముందరికి వెళ్ళాలి, బాగా కష్టపడితే ఆయన పార్టీని విస్తరింప చేసుకోవాలి. 154 నియోజకవర్గాల్లో కూడా ఆయన పార్టీని విస్తరింప చేసుకోవాలని కోరుకుంటాం. 175 నియోజకవర్గాల్లో ఆయన ఒంటరిగా పోటీ చేసే స్థాయికి రావాలని కోరుకుంటాం. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ని ఒక ఊపుగా, ఒక ఉత్సాహంగా తీసుకుని 150 పైచిలుకు నియోజకవర్గాల్లో ఆయన ఇప్పుడు శాఖలు కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్న చిన్న శాఖలు కాదండి. తను ఏవైతే రాష్ట్రంలో కొంత ఫండ్స్ కొరత ఉన్నమాట వాస్తవం, కానీ ఆ శాఖలను విస్తృతి స్థాయిలో తీసుకెళ్లాలంటే చాలా మేధోమదనం జరగాలి. సినిమాలు కూడా ఆయన పక్కన పెట్టారు అనేటువంటిది అర్థం అవుతుంది. కొంతకాలం పాటు వద్దని చెప్పి పక్కన పెట్టి ఆయన పూర్తిగా దీని మీద శ్రద్ధ పెట్టడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. సో ఆయనకు కానీ ఆయన పార్టీ క్యాడర్కి కానీ మంచి జరగాల, ఎక్కువ మంది జనసేన పార్టీ నుంచి అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పి ఆ పార్టీ మాజీ కార్యకర్తగా కోరుకుంటారు. మాజీ కార్యకర్త మరి చెప్పేసినప్పుడు మనం మాట్లాడకూడదు కదా. కొంతమంది వీడియోలు కూడా పెట్టారు నా మీద, నేను వాళ్ళ గురించి రిప్లై ఇచ్చేంత స్థాయి నాకు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళంత స్థాయిలో పార్టీ కాంట్రిబ్యూట్ చేయని వాళ్ళు కూడా, అనామకులు కూడా ఎదుపడితే వచ్చి మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఉన్నప్పుడు, పార్టీ పెద్దలతోనే మనకు సఖ్యత లేనప్పుడు మీకు డైరెక్ట్ గానే పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళగలగ ఇది ఉంది కదా, ఎందుకని మీకు ఆయనకు మధ్య దూరం ఎందుకు? రకరకాల ఈక్వేషన్స్ లో ఆయన మనల్ని పార్టీ మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకోలేదు, మనకు అవకాశం దొరకలేదు కదా అని చెప్పి మనం ఆయన దుర్భాషలు ఆడలేదు. పొత్తు అనేటువంటి వెళ్ళాలి ఒక మెయిన్ గా నేను ఆయన ఎప్పుడు కానీ పార్టీలో ఎవరిని కానీ నాకు టికెట్ కావాలని ఎప్పుడు అడగలేదండి. ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీలో అధికారికంగా ఎవరు నాకు అధికారికంగా నియమితులైన ఎవరో కూడా నా గురించి వచ్చి అబ్బాయి ఇలాగా అని చెప్పి కమెంట్ చేయలేదు. సోషల్ మీడియాలో అడప ఎవరో మాట్లాడడం తప్ప ప్రధానమైన వ్యక్తులు ఎవరు కూడా అందరికీ తెలుసు కదా, అంతా కలిసే కదా 10 ఏళ్ళు ప్రయాణం చేస్తాం. కానీ మీరు ఊహించారా 100% తను ఎన్ని సీట్లు? 21 నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 21 అనుకో నేను 12-13 సీట్లు వస్తాయి అనుకున్నాను నేను. ఓకే. అండ్ నేను కూటమి గెలుస్తుందని కూడా అనుకోలేదండి. నేను జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంక్షేమ పథకాలే ప్రజల్లోకి వెళ్ళినాయి అని నేను నమ్మాను. అండ్ 40% ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేర్ చూసిన తర్వాత రిమైనింగ్ 10-11% విషయంలో ఎక్కడైనా కసరత్తు విషయంలో లోపం ఉందేమో ఆయన పరిశీలించుకోలేమో అని అనుకున్నాను. సో అది కూడా ఊహించని విషయమే కదా, కేవలం 11 సీట్లు. అంటే అప్పుడు మనందరం మాడుకుంటున్నాం సార్, సడన్గా దాంట్లో బ్యాటరీ అయిపోద్ది అంటే దీంట్లో లైట్ అయిపోద్ది అనుకోం కదా, లైట్ ఆరిపోద్ది మనం అనుకుంటాం, మాడుకుంటూ ఉన్నాం. మన నమ్మకం అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి ఆ కెమెరామెన్ చూసుకుంటాడు అనుకుంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు జనాల్లోకి విస్తృతంగా వెళ్ళినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేటువంటి ఎడ్జ్ ఉన్నది అనేటువంటిది బలంగా నమ్మాం. అదే విషయాన్ని మనం ప్రస్తావించాం. నా కూటమి గెలిపింది అంటే ఎక్కువగా చాలా మంది అది వైసీపీ స్వయంకృతాపరాధం వల్లే, అక్కడ అందులో ఉన్న వ్యక్తుల వల్లే, వాళ్ళ మాటల తీరు వల్ల, లేకపోతే ఇంకోటి ఎక్కువ మంది జనాలు వాళ్ళని సార్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ కాసేపు పక్కన పెడదాం. వ్యక్తి ఆధారిత రాజకీయాలు మన రాష్ట్రంలో ఉన్నాయంటారా? లేవంటారా సార్? ఇప్పుడు వైసీపీ మైనస్ నేను అదే జగన్ అంటే ఉందా సార్? నేను అదే అన్నాను సార్. ఇప్పుడు ఇక్కడ వ్యక్తి ఆధారిత రాజకీయం అంటే ఆ పార్టీ నడిపే వ్యక్తిని కాదు సార్. ఓకే. క్యాండిడేట్ ఆధారిత, ఇంకా ఈజీగా చెప్పాలంటే క్యాండిడేట్ ఆధారిత రాజకీయం. 170 నియోజకవర్గాల్లో అద్భుతమైన స్పోక్స్ పర్సన్లు ఎంతమంది, ప్రజా సమస్యల మీద అవగాహనతో అసెంబ్లీలో ఉద్దండలుగా చర్చించేవారు ఎంతమంది, పోనీ వాగ్దాటితో కాకపోయినా వారి పని ద్వారా, వారి కసరత్తు ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేవాళ్ళు ఎంతమంది. ఇవాళ పాలిటిక్స్ అనేటువంటిది ఫస్ట్ గ్రేడ్ ఫ్యాషన్.
డబ్బులు ఉన్న వాళ్ళకి ఎంపీ అనిపించుకోవాలి, ఎమ్మెల్యే అనిపించుకోవాలనడానికి రాజకీయ అరంగేట్రాలు, రొటీన్ స్పీచ్లు, స్టేట్స్మెన్ క్వాలిటీస్ ఉన్నా లేకపోయినా కూడా సస్టైన్ అయ్యేటువంటి పరిస్థితులు. ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఫేస్ వాల్యూ మీద వెళ్తుంది, వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ గారి ఫేస్ వాల్యూ మీద వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారో, జగన్ గారో, చంద్రబాబు గారో, లోకేష్ గారో ఫోర్ ఫ్రంట్లో ఉండేటువంటి వీరి యొక్క ఫేస్ వాల్యూ మీద వెళ్తుంది తప్ప అభ్యర్థుల పేరు మీద వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి ఈ సందర్భంలో అభ్యర్థుల వ్యవహార శైలి వల్ల పార్టీలు ఓడిపోయినంటే నేను నమ్మను. ఓకే, అభ్యర్థుల వ్యవహార శైలి వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది, కానీ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఓవరాల్గా బాగుండి ఉంటే ఖచ్చితంగా అది. కానీ ఓట్ బ్యాంక్ సెగ్రిగేషన్ విషయంలో ఆ సెగ్రిగేషన్ అనేటువంటిది ఫ్రీబీస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేశాడు. అలాగే ఎలక్షనీరింగ్ అనేటువంటిది 2 లక్షల పైచిలకు మంది వాలంటీర్ల ద్వారా కూడా డోర్ టు డోర్ వెళ్ళాడు అనేటువంటిది నేను నమ్మినటువంటి విషయం. అదే కాదు, మాకు ఎక్కడో మొత్తానికి మీ రకరకాల వ్యాఖ్యానాలు అవి ఎవరెవరు అంటా ఉన్నారు. సరే, అవన్నీ పక్కన పెడదాం. ఫ్యూచర్లో పొలిటికల్గా కళ్యాణ్ దిలీప్ ఎంతవరకు డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఈసారి ఎక్కడైనా డైరెక్ట్గా టికెట్ వస్తుంది అన్నప్పుడు ఆ పార్టీలోకి వెళ్తాం బెటర్ ఏమో. అంటే ఇంకా ఏ పార్టీ అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదా? తెలియదు కదండి. మనం బయట నుంచి పనిచేసినప్పుడు 2 అప్లికేషన్స్ ఉంటాయి. నువ్వు ఎంతకాలమైనా పవన్ కళ్యాణ్ గారు గుర్తించేదాకా బయటే ఉండు అని కొంతమంది కార్యకర్తలు చెప్తున్నప్పుడు మరి మీరు కూడా అంతే స్థాయిలో పనిచేసి అలా బయట ఉండి చూపించండి అంటే ఒప్పుకోవట్లేదు. నాకు ఇచ్చే సలహాలు మీరు కూడా అమలు చేయొచ్చు కదా అంటే ఒప్పుకోవట్లేదు. 10 ఏళ్ళు ఏముంది, 20 ఏళ్ళైనా పవన్ కళ్యాణ్ గారితో ఉండాలని వాళ్ళు ఆశాజనకమైన మాటలు చెప్తున్నారు. సాధ్యాపసాధ్యాలు అనేటువంటివి మనిషి దిగినటువంటి వ్యక్తికి తెలుస్తాయి. నాకైతే ప్రస్తుతానికి రాజకీయ ఆకాంక్షలు లేవు. యాక్చువల్గా కళ్యాణ్ దిలీప్కి చాలా మంచి స్పోర్ట్స్ పర్సన్ అనేది అందరిలోనూ ఒక ఏకాభిప్రాయం ఉంది. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గర ఎందుకని కొన్ని ఏం పని చేసే అంటారు తెలియదు. అంత పెద్ద విశ్లేషణ చేసే విషయాలు కూడా ఏం కాదు. నేను ఏమైనా కోల్పోయినా బాధపడతాయి కదా, అయ్యో ఎందుకు కోల్పోయినా బాధపడటానికి. ఆయన వచ్చాడు డిప్యూటీ సీఎం అంటే వద్దని సీఎం అయినా కూడా నా అంతటి నేను వెళ్ళి నాకు ఇది కావాలని అడగను. అది అహంకారం ఏం కదా, ఆత్మాభిమానం. రేపొద్దున ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర నుంచి మీకు పిలుపు వస్తే సిద్ధంగా ఉన్నారా? ఆయనకి ఆయన పార్టీలోకి ఎందుకు వస్తాయండి పిలుపు? ఆయన పార్టీ ఇప్పుడు నిండుగా ఉంది, ఆయన పార్టీ పని ఆయన చేసుకుంటాను. నాతో అవసరం ఏముంటుంది నన్ను పిలవడానికి? ఏముంటుంది? లాయర్గా నా పని నేను చేసుకుంటున్నాను, కేసులు చేసుకుంటున్నాను, సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఆయన పిలవాలని చెప్పి నేను కూర్చోవడం, ఆయన పిలిచి ఎన్ని పిచ్చి మాటలు రియలిస్టికల్లీ ఇంపాసిబుల్ వేస్ట్ మాటలు యూజ్ లేదనుకుంటానండి నా వరకు అయితే. ఓకే, నన్ను పిలిచి ఆయన చేయాల్సింది ఏముంది? ఆయన పార్టీలో నాకు అకామిడేట్ చేయాల్సింది ఏముంది? హ్యాపీగా ఇప్పుడు ఆయనకి చెప్పొచ్చు కదా, ఆయనకి మనం ఉండాలి కదా. నన్ను పిలవడం వల్ల ఇప్పుడు వచ్చే ఉపయోగం అయితే ఏమీ లేదు. ఆయన శాఖలు ఆయన నిర్వర్తించుకున్నారు, ఆయన హ్యాపీగా ఉంటున్నారు. లెట్ హిమ్ బీ హ్యాపీ. పార్టీ ప్రోగ్రెసివ్గా ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. యాజ్ ఎ హోల్ పార్టీ నౌ ఇట్ ఈస్ ఫ్లరిషింగ్ విత్ సమ్ గుడ్ క్వాలిటీ అమౌంట్ ఆఫ్ వాటర్. కాబట్టి బాగా జరగాలి, మెరుగ్గా ఇంకా పార్టీ ఎక్స్పాండ్ అవ్వాలని కోరుకుంటాం. మన ప్రజెన్స్ ఏమన్నా నాకు నా ప్రొఫెషన్ హ్యాపీగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి.